విశాఖలో వైసీపీకి ఏ క్షణాన్నైనా బిగ్ షాక్ తగలబోతోంది. గ్రేటర్ మేయం పీఠం లక్ష్యంగా కూటమి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది. జీవీఎంసీ చరిత్రలో తొలిసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. సంఖ్యాబలం పెంచుకునేందుకు టీడీపీ లోపాయికారి ప్రయత్నాలు దాదాపు కొలిక్కొచ్చాయి. మరి ప్లేటు ఫిరాయించే కార్పొరేటర్లెవరు? అందిన తాయిలాల్ సంగతేంటి? ఏపీలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ విశాఖను కైవసం చేసుకునేందుకు కూటమి వేగంగా పావులు కదుపుతోంది. అధికారం చేతులు మారిన వెంటనే మేయర్ హరివెంకట కుమారికి పదవీ గండం తప్పదనే ప్రచారం విస్తృతంగా జరిగింది. అయితే సవరించిన మున్సిపల్ చట్టం ప్రకారం అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కనీసం 4 ఏళ్లు పూర్తి కావాలి. ఆ గడువు మార్చి 18తో ముగుస్తుంది. దీంతో కూటమి పార్టీలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ చేతిలో ఉన్న పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ఎన్డీఏ పక్షాలు కైవసం చేసుకున్నాయి. ఇప్పుడు విశాఖ మేయర్ పీఠం వంతొచ్చింది. ఈ దిశగా చాలా తర్జన భర్జనలే జరిగాయి. సంఖ్యాబలం తక్కువగా ఉండడం, బీసీ మహిళను అర్ధాంతరంగా పదవి నుంచి దించేస్తే ఎదురయ్యే నెగిటివ్ టాక్ వంటివి కూటమి పెద్దలు ఆలోచిస్తూ వచ్చారు. పైగా ఏడాది కాలం కోసం అధికారాన్ని చేపడితే ఉన్న సమయమంతా పట్టు సాధించడానికే సరిపోతుంది. ఈలోపు ఎన్నికలను ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు అధికార పార్టీపై ఉండే సాధారణ వ్యతిరేకత ఎదురైతే మొదటికే మోసమనే కోణంలోనూ చర్చ జరిగింది. అయితే నగరానికి చెందిన ఎమ్మెల్యేలు ఈ విషయంలో టీడీపీ అధినాయకత్వాన్ని ఒప్పించగలిగినట్టు వార్తలొచ్చాయి. సీనియర్ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, గుణబాబుకు టాస్క్ అప్పగించినట్టు సమాచారం. దీంతో ఇప్పుడు అందరి దృష్టి మేయర్ అవిశ్వాసంపై ఉంది. మరి ఆమె తీర్మానాన్ని ఎదుర్కొని నిలబడతారా, లేక కూటమి వ్యూహం ముందు ఓటమిని ఒప్పుకుని పదవీత్యుచురాలు అవుతారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మేయర్ పీఠం దక్కించుకోవడం ద్వారా వైసీపీకి షాక్ ఇవ్వాలనే ఉత్సాహంతో ఉన్న కూటమి ఇప్పటికే లోపాయికారిగా ప్రతిపక్ష కార్పొరేటర్లను తమ వైపుకు తిప్పుకోవడంలో సక్సెస్ అయిందనే ప్రచారం జరుగుతోంది. లెక్కలు, సమీకరణాలపై దృష్టి పెట్టిన నేతలు ఏ క్షణాన్నైనా అనే విధంగా సంకేతాలు పంపిస్తున్నారు. వాస్తవానికి 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీవీఎంసీ బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించాల్సి ఉండగా ఇప్పటికే ఆలస్యమైంది. అవిశ్వాసం పెట్టేందుకు నియమ నిబంధనలు ఉన్నాయి. దీంతో ఎమ్మెల్యేలు విస్తృతమైన సంప్రదింపులు, సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు. మేయర్ నాయకత్వంపై అభ్యంతరాలను తెలియజేస్తూ మెజారిటీ కార్పొరేటర్లు సంతకాలతో కూడిన నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించిన తరువాత కలెక్టర్ కౌన్సిల్ సమావేశానికి నోటిఫికేషన్ ఇస్తారు. హరివెంకట కుమారి తన బలాన్ని నిరూపించుకోగలిగితే అవిశ్వాసం వీగిపోతుంది. లేదంటే కొత్త మేయర్ ఎన్నిక అనివార్యమవుతుంది. ఈ క్రమంలో అటు కూటమి, ఇటు వైసీపీ వ్యూహ ప్రతివ్యూహాల పనిలో పడ్డాయి. ప్రస్తుతమున్న సమీకరణాల ప్రకారం నో కాన్ఫిడెన్స్ ఆపరేషన్ విజయవంతం కావాలంటే కూటమికి మరో 10 మంది కార్పొరేటర్లు అవసరం. ఎవరి బలమెంత అనే చర్చ రాజకీయ ఆసక్తిని పెంచేస్తోంది. 98 వార్డులు కలిగి ఉన్న గ్రేటర్ విశాఖలో 58 మందిని వైసీపీ గెలుచుకుంది. టీడీపీ నుంచి 29 మంది విజయం సాధించారు. జనసేనకు 3, బీజేపీకి 1 ఉన్నారు. వామపక్షాలు చెరో ఒక సీటును గెలుచుకున్నాయి. వీళ్లు కాకుండా 4 ఇండిపెండెంట్లు ఉన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రేటర్ పాలిటిక్స్ ఊపందుకోగా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 12 మంది కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించి జనసేన, టీడీపీల్లో చేరిపోయారు. కానీ స్వతంత్రులతో కలిపినా లెక్క సరిపోదు. మేయర్ మీద అవిశ్వాసం పెట్టాలంటే కనీసం 64 మంది సభ్యుల మద్దతు అవసరం. దీంతో మరో 10 మంది వైసీపీ కార్పొరేటర్లను ఆకర్షించడం మొదలుపెట్టారు. దీనంతా ఎమ్మెల్యేలు వర్కౌట్ చేసినట్టు బహిరంగంగానే ప్రచారం జరుగుతోంది. వివిధ వ్యాపారాల్లో ఉన్న కార్పొరేటర్లను పిలిచి మద్దతివ్వాలని సూచించినట్టు సమాచారం. త్వరలో టీడీపీలో 2, జనసేనలో 4 కార్పొరేటర్లు చేరే అవకాశముందని సమాచారం. వాళ్ల తర్వాత ఇంకొంతమంది చేరికకు రంగం సిద్ధమవుతోంది. టీడీపీకి ఆల్రెడీ 12 ఎక్స్-అఫీషియో ఓట్లున్నాయి. చేరికలు, ఎక్స్-అఫీషియో కలిపితే పీఠం రావడం పెద్ద కష్టమేమీ కాదు. వైసీపీ కూడా అంత ఈజీగా కార్పొరేషన్ను వదులుకునే పరిస్థితుల్లో లేదు. ఇప్పటికే ఆ పార్టీ ముఖ్య నాయకత్వం సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చింది. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు ప్రస్తుత ప్రభుత్వం మీద మార్పుకు సంకేతమని, కంగారుపడి రాజకీయంగా తప్పటడుగులు వెయ్యొద్దని సూచిస్తున్నట్టు తెలిసిందే. ఒకవేళ అనుకున్నది అనుకున్నట్టు జరక్కపోయినా ఎక్స్-అఫీషియో ద్వారా అయినా మేయర్పై అవిశ్వాసం పెట్టి నెగ్గెయ్యాలన్నది టీడీపీ ప్రయత్నం. చూడాలి ఏం జరుగుతుందో.